హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మరి ఈరోజు వీడియోలో వచ్చేసి చేపల పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా? ఈ చేపల పులుసు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత నిమ్మరసం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మసాలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలన్నిటిని కూడా ఈ మసాలాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ మసాలా అంతా కూడా ఫిష్ ముక్కలకి బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలా అంతా కూడా ఫిష్ ముక్కలకి పట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక పావు కేజీ టమాటాస్ అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని రఫ్గా కట్ చేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి నేను ఇక్కడ 3 kgs ఫిష్ కర్రీ కోసం చెప్తున్నాను అనమాట. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫిష్ కర్రీకి. ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఆనియన్స్ని వేసుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి బాగా వేగిపోయిన తర్వాత మనం ఇంతకుముందు పట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకొని టమాటో పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయి బాగా మగ్గిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా సగం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకున్న పుదీనా అలాగే పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని ముందుగానే ఆయిల్లో వేసుకోకూడదు. ముందుగానే వేసుకోవటం వల్ల మెత్తగా అయిపోతాయి, ఫ్రై అయిపోయి బాగా టేస్ట్ బాగోదన్నమాట. కాబట్టి ఈ ఫిష్ కర్రీకి ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది. వేసేసుకొని ఒకసారి ఒక 5 minutes వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకొని మనం ముందుగానే నానబెట్టేసుకున్న చింతపండు పులుసు అలాగే పులుసుకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పులుసులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, కారము, పసుపు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పులుసు అంతా కూడా బాగా మరగబెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. ఒక 15 నిమిషాల పాటు మరగబెట్టుకున్న తర్వాత మనం ముందుగానే మసాలా కలిపి పెట్టుకున్న చేప ముక్కలన్నిటిని ఈ పులుసులోకి వేసేసుకొని గరిటె పెట్టి ఎక్కువగా తిప్పకుండా మంచిగా ఉడికించుకోవాలి. గరిటె మనం ఎక్కువగా పెట్టుకొని తిప్పుతున్నట్లయితే ఈ ఫిష్ ముక్కలు అనేవి విరిగిపోతాయి అన్నమాట. కాబట్టి గరిటె అసలు పెట్టొద్దు. మామూలుగా ఇలా కలుపుకుంటూ ఉడికించేసుకొని లాస్ట్లో ఒక స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసుకొని సరే బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడివేడి ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్లే అండి. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.